హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు. ఫ్రెండ్స్, ఒక బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్ ని ఈ వీడియోలో మీకు డెమో చూపించాను. ఇది చాలా చాలా బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్. ల్యాండ్స్కేప్ అనగానే చాలా వస్తాయి. ఇది స్కై, అలాగే ల్యాండ్, వాటర్, అందులో బోట్, దానిలో ఆ బోటును నడిపే ఒక వ్యక్తి. సో ఇలా మనం విలేజ్లో ఇటువంటి సీనరీస్ చూస్తూ ఉంటాం. సో అవి చూసినప్పుడు ఫోటోగ్రఫీ తీసుకుంటూ ఉంటాం. సో అలా అందంగా ఉన్న ఆ ఫోటోగ్రఫీని వాటర్ కలర్స్లో చూపించగలిగితే అదే ఫోటోగ్రఫీని రెఫరెన్స్గా తీసుకొని నేను వాటర్ కలర్లో కన్వర్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఈ ల్యాండ్స్కేప్లో చూపించాను. అసలు ఈ వీడియోని మిస్ కాకండి, ఎందుకంటే మీరు కొంచెం కొంచెంగా నేర్చుకుంటూ వస్తున్నారు, ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్కి వెళ్తున్నారు. సో మీకు ఒక వీడియోలో ఒక పార్ట్ మిస్ అయినా, మీకు ఒక ట్రిక్ మిస్ అయినా కూడా అది అర్థం కాదు. సో అందుకనే మీరు వీడియోని కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలాగే ప్రాక్టీస్ కూడా చేయాలి. ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో అప్పుడే దానిలో మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. దానిలో తప్పు ఒప్పులు అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. ప్రాక్టీస్ చేయాలి. రోజు మన లైఫ్లో ప్రాక్టీస్ అనేది ఉండాలి. మీరు ఖచ్చితంగా రియల్గా మనసు పెట్టి ఆర్టిస్ట్ అవ్వాలనే ఒక తపన మీలో ఉంటే ఖచ్చితంగా మీరు చాలా ఫాస్ట్గానే ఆర్టిస్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు అంత టెక్నాలజీ, చాట్ జీపీటీ, ఏఐ టెక్నాలజీతో వెళ్తుంది కాబట్టి మనకు కావాల్సిన పిక్చర్స్ అన్ని కూడా మనమే నోటి మాటతో, లేదంటే టైప్ చేస్తే జస్ట్ అలా క్లిక్ చేస్తే కావాల్సిన పిక్చర్లు వచ్చేస్తున్నాయి. సో కాబట్టి మనం వర్క్ చేయాలి. సో డిజిటల్ వేరు, మాన్యువల్గా వేరు. సో మాన్యువల్గా ప్రాక్టీస్ చేస్తేనే ఒక ఆర్టిస్ట్ అవ్వచ్చు. సో ఆర్టిస్ట్ అవ్వాలంటే ప్రాక్టీస్ చేయాలి. మీకు రిఫరెన్స్ అనేది చాలా దొరుకుతుంది ఇంటర్నెట్లో, కానీ అది చెప్పేవాళ్ళు ఎవరు? కాబట్టి మనం తెలిసిన మాలాంటి వాళ్ళ వీడియోస్ కానీ, ట్యుటోరియల్ కానీ, పీడిఎఫ్ కానీ ఏదన్నా ఉంటే అది చదువుకొని చూసి నేర్చుకోవాలి. అప్పుడే మీకు డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. చాలా అందమైన ల్యాండ్స్కేప్. నేను చెప్పడం కాదు, మీరు చూస్తే అర్థమవుతుంది. అందులో టెక్నిక్స్ ఉంటాయి. సో ఇంకెందుకు ఆలస్యం, మరి డెమో చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వెంటనే వచ్చేస్తుంది. ఫస్ట్ మనం ఎప్పుడైనా ఒక వాటర్ కలర్స్ చేసేటప్పుడు ఫస్ట్ పేపర్ని స్టిక్ చేసేసుకోవాలి కంపల్సరీ. అది మాస్కింగ్ టేప్ ఉంటే స్టిక్ చేసేసుకోండి, లేదంటే ఎనీ టేప్, బ్రౌన్ టేప్, ఎనీ టేప్ యూజ్ చేసి స్టిక్ చేసేసుకోండి. అలా స్టిక్ చేసుకోవడం చాలా చాలా యూజ్ ఉంటుంది. ఎందుకంటే మనం వాటర్ అప్లై చేస్తాం కాబట్టి అది పైకి లేవకుండా ఉంటుంది. అలాగే ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద మనం పెయింటింగ్ చేస్తే బ్యూటిఫుల్ రిజల్ట్స్ అయితే వస్తాయి. కాబట్టి ఇది ట్రై చేయండి. అలాగే నేను చేసే స్కెచ్ ఆల్రెడీ మీకు చెప్పాను, ల్యాండ్స్కేప్ అని. ల్యాండ్స్కేప్లో పైన స్కై ఉంటుంది, మిడిల్లో ల్యాండ్ ఉంటుంది, అలాగే కింద వాటర్ ఉంటుంది, ఆ వాటర్లో బోట్ ఉంటుంది, అందులో ఒక పర్సన్ ఉంటాడు. ఇలా నేను ఏదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో అదే దాన్ని నేను డైరెక్ట్ మీకు స్కెచ్ వేసి చూపిస్తున్నాను. స్కెచ్ కంప్లీట్గా చేయాలా లేదా అంటే మన ఇష్టం, కంప్లీట్గా చేసుకుంటే బెటరు. అలాగే కంప్లీట్గా అవసరం లేదు, నేను చేయగలంటే రఫ్గా స్కెచ్ వేసుకొని కూడా మీరు స్టార్ట్ చేసేయచ్చు. సో నేనైతే రఫ్గానే వేసుకున్నాను, డీటెయిల్ ఏం కాదు. ఎందుకంటే పైన స్కై అని డివైడ్ చేసుకున్నాను, మిడిల్లో ల్యాండ్ని డివైడ్ చేసుకున్నాను, అలాగే మిడిల్లో, అలాగే కింద నేను బోట్ని వాటర్ అనుకున్నాను కాబట్టి వాటర్ ప్లేస్లో బోట్ వేసాను. ఇక ఇప్పుడు స్కై నేను అప్లై చేస్తున్నాను, జస్ట్ వాటర్ అప్లై చేశాను. సో ఇది వెట్ టెక్నిక్. మన దగ్గర ఉన్న కలర్స్ లో బ్లూ కలర్ స్కై ఉంటుంది కాబట్టి బ్లూ కలర్ స్కై ఉంటుంది కాబట్టి పర్షియన్ బ్లూ తీసుకున్నాను నేను. జస్ట్ పర్షియన్ బ్లూ అప్లై చేశాను. అలాగే పర్షియన్ బ్లూ
డల్ కలర్ ఉంటే దాన్ని నేను అక్కడక్కడ జస్ట్ అలా అప్లై చేశాను. సో ఇక్కడ మనకి దూరంగా కనిపించే కొండలు ఉంటాయి కదా, దానికోసం నేను జస్ట్ ఒక మార్క్ చేశాను. అలాగే కొంచెం రెడ్ కలర్ అంటే మన దగ్గర ఉన్న రెడ్ కలర్ అంటే క్రిమ్సన్ లేక్ని నేను జస్ట్ అప్లై చేశాను పైన. అలాగే కింద గ్యాంబేజ్ హ్యూని నేను డైరెక్ట్ అప్లై చేస్తున్నాను. కానీ వాటర్ కలర్స్లో బాగా గుర్తుపెట్టుకోండి, పేపరే మనం వైట్ యూజ్ చేస్తాం కాబట్టి అక్కడక్కడ ఆ వైట్ని వదిలేస్తూ అప్లై చేయాలి. అప్పుడే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి, లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇది అప్లై చేసిన తర్వాత ల్యాండ్ అనేది గ్రాస్ చెట్లు ఉంటాయి కాబట్టి దానికి నేను గ్యాంబేజ్ హ్యూ అంటే ఎల్లో కలర్ అప్లై చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్. ఇది గ్రీన్లో కొంచెం మీరు బ్లాక్ మిక్స్ చేయాలి, లేదంటే బ్లూ అన్న మిక్స్ చేయాలి. అది పర్షియన్ బ్లూ కావచ్చు, కోబాల్ట్ బ్లూ కావచ్చు, లేదంటే ఫ్రెంచ్ అల్ట్రామెరిన్ కావచ్చు. ఏదైనా సరే నార్మల్ ఉన్న గ్రీన్ అంటే సాప్ గ్రీన్ ఆర్ విరిడియన్ హ్యూ, ఇందులో ఏదైనా సరే ఈ బ్లూని మిక్స్ చేసి లిటిల్ బిట్ దాన్ని మిక్స్ చేసుకొని ఇక్కడ మనం అప్లై చేయాలి. సో నేను ఎలా అప్లై చేస్తున్నానో అలాగే మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే వాటర్ కలర్స్ అనేది స్లోలీ ఆరిన తర్వాత మీకు రిజల్ట్స్ అనేది బాగా కనిపిస్తుంది. సో చేసేటప్పుడు మనం వాటర్ అప్లై చేస్తాం, వాటర్ మిక్సింగ్ ఉంటుంది, పేపర్ అప్ అండ్ డౌన్స్ అయిపోతుంది, ఇవన్నీ ఉంటాయి. అయినా కూడా చేసే వర్క్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేసి కరెక్ట్గా అప్లై చేస్తే రిజల్ట్స్ చాలా బాగుంటాయి. సో చూడండి, ల్యాండ్కి నేను బ్యాక్గ్రౌండ్లో చెట్లు ఉంటాయి, అవి లాంగ్లో ఉంటాయి అంటే దూరంగా ఉంటాయి కాబట్టి జస్ట్ నేను సేమ్ కలర్ ఏదైతే కింద అప్లై చేశానో అదే కలర్ని తీసుకొని నేను బ్యాక్గ్రౌండ్లో అప్లై చేస్తున్నాను. అంటే ఫస్ట్ మనం స్కై చేసాం, తర్వాత ల్యాండ్ చేసాం, తర్వాత ఇప్పుడు ట్రీస్ అప్లై చేస్తున్నాం. సో ఈ ట్రీస్కి కూడా మనకు లైట్ డార్క్ చూపించాలి కాబట్టి సో అక్కడక్కడ నేను డార్క్ కోసం కొంచెం కలిపిన కలర్లోనే కొంచెం బ్లాక్ మిక్స్ చేసి అప్లై చేశాను. సో అలాగే షాడోస్ ఉంటాయి, ఆ షాడోస్ కోసం ముందే నేను డార్క్ ప్లేసెస్లో డార్క్ అనేది అప్లై చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ పార్ట్ అయిపోయింది. ఇక మనం కింద ల్యాండ్ అనేది వాటర్ అనేది కంటిన్యూటీ వాటర్ ఉండదు కాబట్టి ల్యాండ్ అనేది కూడా ఉంటుంది. సేమ్ కలర్స్ ఏదైతే ల్యాండ్కి అప్లై చేసామో అవే కలర్స్ని కూడా ఇక్కడ కూడా అప్లై చేయాలి. ఇందులో డార్క్ లైట్ అనేది మిక్సింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో నేను ఇందులో ఎల్లో ఆఖరికి కొంచెం బ్లాక్ మిక్స్ చేస్తే ఈ కలర్ వస్తుంది మీకు. సో ఈ కలర్ని అప్లై చేయాలి. ఏదైతే మన ఒక ఐడియా ఉంటుందో ఆ ఐడియాతోటి పిక్చర్ని చేయడానికి ట్రై చేయాలి. అలాగే బ్రషెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో బ్రషెస్ అనేది ఫ్లాట్ బ్రషెస్, రౌండ్ బ్రషెస్, లాంగ్ బ్రషెస్ ఇవన్నీ వాడుకోవచ్చు. కానీ వాటర్ కలర్స్కి హార్డ్ బ్రషెస్ వాడకూడదు, స్మూత్ బ్రషెస్ని వాడాలి. అప్పుడే మీకు రిజల్ట్స్ బాగుంటాయి. సో స్మూత్ ఎందుకంటే మనం యూజ్ చేసేది పేపర్, అదే క్యాన్వాస్ మీద వచ్చేటప్పుడు మీరు హార్డ్ బ్రషెస్ వాడినా కూడా నో ప్రాబ్లం. కానీ వాటర్ కలర్స్ పేపర్ కాబట్టి స్మూత్ బ్రషెస్ని యూజ్ చేయాలి. సో ఇప్పుడు మనం కింద ఉన్న వాటర్కి వైట్ అంతా వదిలేశాను. అలాగే ల్యాండ్ ఎంత ఉందో ఆ ల్యాండ్కి ఎంత అప్లై చేయాలో కలరు అంత కలర్ని నేను ఎల్లో ఆకర్ అండ్ బ్లాక్ మిక్స్ చేసిన కలర్ని అప్లై చేశాను. సో ఇక్కడ బ్లూ అప్లై చేస్తున్నాను. ఈ బ్లూ అనేది రిఫ్లెక్షన్ కోసం. పైన మనకి స్కై ఉంది, అలాగే అక్కడ ట్రీ ఉంది. ఈ రిఫ్లెక్షన్ మనకు పడాలి. అలాగే ఆ స్కై రిఫ్లెక్షన్ అనేది వాటర్లో రిఫ్లెక్ట్ అవ్వాలి. సో అందుకని ఈ పక్కన నేను కొంచెం లిటిల్ బిట్ ఆరెంజ్ అండ్ రెడ్ రెండు కలిపిన కలర్ని నేను అప్లై చేశాను. అలాగే వాటర్ రిఫ్లెక్షన్ కూడా మనకు కనిపించాలి కాబట్టి నేను సింపుల్గా అక్కడక్కడ బ్లూ కలర్ని, ఇందులో ఏ బ్లూ తీసుకోవాలంటే నా దగ్గర అయితే 3 బ్లూస్ ఉన్నాయి. 1 పర్షియన్ బ్లూ, 2 కోబాల్ట్ బ్లూ, 3 ఫ్రెంచ్ అల్ట్రామెరిన్ బ్లూ. ఈ 3 కలర్స్ నా దగ్గర ఉన్నాయి. ఇవి ఆర్టిస్ట్ కలర్స్. సో ఇందులో మీరు ఏ బ్లూ తీసుకున్నా కూడా దాన్ని డల్ చేసుకోవాలి. డల్ చేయాలంటే వాటర్ అప్లై చేస్తే డల్ అవుతుంది, లేదంటే అదర్ కలర్ అంటే కొంచెం బ్లాక్ కానీ కొంచెం వేరే కలర్ కానీ మిక్స్ చేస్తే డల్ అవుతుంది.
మ్యాక్సిమం అయితే రెడ్ మిక్స్ చేస్తే డల్ అవుతుంది. సో ఇది అలాగే పైన స్కైని బట్టి కూడా మన రిఫ్లెక్షన్ చూపించాలి. అందుకే అక్కడక్కడ నేను కొంచెం రోజ్ కలర్ లాగా అంటే రెడ్ కలర్ని తీసుకుని క్రిమ్సన్ లేక్ని తీసుకుని అక్కడక్కడ జస్ట్ అప్లై చేశాను. ఇక బోట్ అనేది జనరల్గా మనకి డార్క్ కలర్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ నేను బ్లాక్ తీసుకున్నాను. బ్లాక్ తీసుకుని దాన్ని బ్లాక్ అండ్ గ్రే కలర్లో డైరెక్ట్ అప్లై చేస్తున్నాను. అంటే వాటర్ కలర్లో మనం ఒక చోట బ్లాక్, దాన్ని వాటర్ తీసుకొని కొంచెం ఇలా లాగేస్తే అది గ్రే కలర్లో వచ్చేస్తుంది. అలాగే ఆ బోటు షాడో కూడా ఉంటుంది, కింద వాటర్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ రిఫ్లెక్షన్ అనేది కూడా మనం చూపించాలి కాబట్టి ఖచ్చితంగా దాని రివర్స్లోనే ఆ రిఫ్లెక్షన్ చూపించాలి. అది మనకి వాటర్లో రిఫ్లెక్ట్ అయి ఉంటుంది. సో ఇప్పుడు బోట్కి డార్క్, లైట్, షాడోకి అన్నిటికీ కూడా కంప్లీట్గా మనం చేయాలి. ఇప్పుడు చూడండి, మీకు సబ్జెక్టు ఈజీగా ఉంది చేయడానికి, అలాగే చూస్తే ఎంత ఈజీనా అని అనిపిస్తుంది. మరి నేను చేసినప్పుడు మీరెందుకు చేయలేరు? చేయగలుగుతారు. చెయ్యండి, ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితమైన రిజల్ట్స్ కోసం ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. మీకు స్టార్టింగ్లో కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ చేయగా చాలా ఈజీగా మీరు చేయగలుగుతారు. చూడండి, మనుషులు వేయాలంటే సింపుల్గా అక్కడ బోటు నడిపే నావికుడు ఉంటాడు కదా, సో అతన్ని వేయాలి అంటే సింపుల్గా చూడండి, నేను డైరెక్ట్ బ్లాక్ తీసుకున్న దాన్ని కొంచెం పేపర్ వదిలేస్తూ లైట్ అండ్ డార్క్ చేస్తున్నాను. అలాగే అలా వైట్ పంచే లేదా లుంగి కట్టుకొని ఉంటారు, సో అది నేను చూడండి అలా చూపించాను. ఎందుకంటే ఒక పిక్చర్ చేసేటప్పుడు రియాలిటీ ఉండాలి, నిజంగా రియల్గా అక్కడ ఉండాలి. కానీ ఒక ఫోటోగ్రఫీని తీసుకొని దాన్ని కన్వర్ట్ చేసేటప్పుడు వాటర్ కలర్లో వచ్చేటప్పటికి చాలా చేంజెస్ అయితే అవుతాయి. కానీ మనం చేసేది ఆర్ట్ వర్క్, పెయింటింగ్ వర్క్ కాబట్టి ఆ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా బ్యూటిఫుల్గానే వస్తుంది. ఎందుకంటే వాటర్ కలర్స్ అనేది ఒక అద్భుతమైన కోర్సు, అలాగే అద్భుతమైన కలర్స్. సో ఆ కలర్స్ని కూడా యూజ్ చేయడం తెలియాలి. చూడండి, రిఫ్లెక్షన్ కింద రిఫ్లెక్షన్ పడుతుంది, ఆ పైన స్కై యొక్క రిఫ్లెక్షన్ కూడా వాటర్లో కూడా చూపించాను. సో ఇంత అందంగా మీరు కూడా చేయగలుగుతారు. కొంచెం సాధన చేయాలి. ఇంకా మనకి హైలైట్స్ ఇంకా కావాలనుకుంటే అక్కడక్కడ డార్క్ అనేది అప్లై చేయాలి. దీనికి మీరు ఆల్రెడీ కలిపిన కలరు ఎల్లో ఆకర్ అండ్ బ్లాక్ మిక్స్ చేస్తే ఆ కలర్ వస్తుంది. సో దాన్ని డార్క్ మనం అక్కడక్కడ బ్రష్ తోటి అప్లై చేయాలి. చేస్తే ఇంకా బ్యూటిఫుల్గా మనకి కనిపిస్తుంది. సో ఇలా మనం ఏదైనా అబ్బా బాగుంది ఈ ఫోటోగ్రఫీ ట్రై చేద్దాం అని అనిపించినప్పుడు ట్రై చేయండి. ఎందుకంటే మీరు ట్రై చేయకుండా సబ్జెక్ట్ అయితే రాదు కదా, సో చెయ్యాలి. చేస్తే దాంట్లో మీకు ఖచ్చితంగా ఫెయిల్ సక్సెస్ ఏదో వస్తుంది. కానీ ఫెయిల్ అయినా మంచిది, సక్సెస్ అయినా మంచిది. ఫెయిల్ అయితే మీరు మళ్ళీ ట్రై చేస్తారు, అప్పుడు ఇంకా బాగా చేయగలుగుతారు. అదే సక్సెస్ అయితే మరో కొత్త పిక్చరు ఇంకా చేయడానికి మీకు ఉత్సాహం ఇంకా మరింత రెట్టింపు అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఒక బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్. సో ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు రానిదంటూ ఏది లేదు. ఇంత బ్యూటిఫుల్గా మీరు చేయగలుగుతారు. సో నేర్చుకోండి. నేర్చుకోవడం వల్ల మీకు చాలా విషయాలు తెలుస్తాయి. సో తెలుగులో మీరు ఇంత మంచి వీడియోస్ని మిస్ కాకండి. ఎందుకంటే తెలుగులో ఇంత బ్యూటిఫుల్గా, అలాగే తెలుగులో మీకు క్లియర్గా ఎవరు కూడా కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ చెప్పరు. మీరు చూడండి, యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి. కాకపోతే వీడియోస్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేసి ఎవరు వేరు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టేసి కలర్స్ అప్లై చేస్తారు, మీరు చూసి ఓకే అనుకుంటారు. కానీ నేర్చుకోవాలన్నప్పుడు ఆ కలర్ కాంబినేషన్స్, వాటి వాల్యూస్, అసలు ఏం అప్లై చేస్తున్నారు వీళ్ళు, ఏ బ్రషెస్ యూజ్ చేస్తున్నారు, ఇవన్నీ తెలియదు. సో తెలియాలంటే ఖచ్చితంగా మీరు తెలుగు వాళ్ళు అయితే ఖచ్చితంగా నేర్చుకోండి, మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఇది ఒక కోర్సు లాగా నేను ఇస్తున్నాను కాబట్టి మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత రిజల్ట్స్ మీ లైఫ్లో ఒక ఆర్టిస్ట్గా వస్తాయి. ఎందుకంటే నేను చేశాను, నేను రిజల్ట్స్ చూశాను. సో నేను కూడా చాలా కష్టపడ్డాను నేర్చుకోవడానికి, కానీ ఖచ్చితంగా నేను దాన్ని సాధించాను. అందుకే మీరు కూడా అలా ఉండాలని నేను కూడా కోరుకుంటూ, చూడండి
మనం టేప్ తీసేస్తే బ్యూటిఫుల్గా మనం బార్డర్ కొట్టాల్సిన అవసరం లేదు, లేదా బార్డర్ వదిలేయాల్సిన అవసరం అంతకంటే లేదు. కాబట్టి ఇది చూడండి, ఫైనల్గా ఒక ఫ్రేమ్లో పెట్టినట్టు అలా మీరు కూడా బ్యూటిఫుల్గా చేయడానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.